వెల్కమ్ టు సినిప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మేము ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించడంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్ది ఓ ప్రత్యేక స్థానం. ఆయన డైరెక్షన్ లో యుఫోరియా అనే యూత్ఫుల్ సోషల్ డ్రామాని రూపొందిస్తున్నారు. గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రలు పోషించగా భూమిక కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కేఎల్ దామోదర్ ప్రసాద్ ఇటీవల రిలీజ్ చేశారు. ఆ విశేషాలు మీకోసం. I just hope like all of you bless this new generation actors who we found. All of them are Telugu speaking, although now I'm talking in English, but anyways, చక్కగా తెలుగు మాట్లాడే తెలుగు వాళ్ళు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి అండ్ ఆల్సో యాక్టింగ్ మీద ప్యాషన్తోని మనం ఆడిషన్స్ చేసినప్పుడు వచ్చి ఈ రోల్స్ని నిజంగా బ్యాక్ ద రోల్ అంటారు కదా, అలా చేసుకున్న వాళ్ళు. సో వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. మీ అంత స్టేచర్ ఉన్న డైరెక్టర్తో ఇంత ఫ్రెష్ కాన్సెప్ట్, చాలా రెలవెంట్ స్టోరీ లైన్ కూడా, ఈ ఆపర్చునిటీ నాకు నిజంగా ఒక బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మినందుకు రాగిణి గారికి అండ్ నీలిమ గారికి థ్యాంక్ యూ. మాదంతా కొత్త టీం, చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చూస్తున్నాము. మీకు నేనైతే షూటింగ్ చేసేటప్పుడు కూడా అట్లాంటి టీజర్ వదులుతారని అనుకోలేదు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసింటారు గుణశేఖర్ గారి దగ్గర. అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే మమ్మల్ని ఇంకా ముందుకు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. వచ్చినందుకు దామోదర్ గారికి, దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆడిషన్ ఉంది అని అన్నట్టే అక్కడికి వెళ్ళినప్పుడు he saw my talent and he chose me for this role. Thank you so much for this opportunity. And always firsts are special for everyone, and this one is even more special for me because I'm working with a legendary director like him. And thank you for the entire team for working so hard to make this movie a success. And please, we need your blessings, and thank you. First movie ke ilanti character raadam, I think I consider myself very fortunate and blessed, and I'm very grateful to the universe. I'm so excited. Neen nijanga teaser chusi I can say I'm very euphoric. I did not expect that at all. Neen chala I was like in shock. So thank you sir for making me a part of this great film, and Dil Raju sir and Damodar sir, thank you so much for being here today, and I'm really excited for this journey ahead. One of the most versatile directors. చాలా మంది డైరెక్టర్లు ఒకే మోస్ట్లో సినిమాలు తీస్తుంటారు, and very few of them experiment with different genres, and that Guna is one among them. And this film too is something different from his regular films what he has made earlier, and very good visuals, చాలా బాగున్నాయి. స్క్రీన్ అందంగా ఉండాలి బేసిక్గా, ఇట్స్ విజువల్ మీడియం కాబట్టి, and all of you are looking very good in the film, and wish Guna and all the family members the best for this film. Thanks. ఒక ఆ రోజుల్లోనే ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో ఆ లైటింగ్ కానీ సౌండ్ కానీ అద్భుతంగా డిజైన్ చేసి మొదటి సినిమా చేశారు. తర్వాత ఎన్నో సక్సెస్ఫుల్ చూశారు, అప్పుడప్పుడు వచ్చే ఫెయిల్యూర్స్ని చూశాడు. సో సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ కామన్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడే మళ్ళీ సక్సెస్ కోసం ఫైట్ చేస్తే ఆ సక్సెస్ ఇచ్చే కిక్కే వేరేలాగా ఉంటుంది. సో అది మా అందరికీ ఎక్స్పీరియన్సే. సో ఈ గుణశేఖర్ గారికి మళ్ళీ లాటి తర్వాత టోటల్గా కాంట్రాస్ట్, ఇప్పటి వరకు వారు చెయ్యని అటువంటి సినిమా. ఇందాక గ్లిమ్స్ చూస్తే అర్థమైంది. యుఫోరియా ఏదైతే వరల్డ్ మనకు చూపించాడో ఈరోజు యూత్లో ఉన్న కల్చర్ని తీసుకున్నట్టు అనిపించింది. స్టోరీ ఏంటో నాకు ఐడియా లేదు, బట్ చూస్తుంటే అర్థమైంది. ఈరోజు నైట్ లైఫ్ కానీ, ఆ డ్రగ్స్ కానీ, సో ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్లు కానీ అవన్నీ చూసి యూత్ మీద తీసినట్టుగా ఆ వరల్డ్ కనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ గుణశేఖర్ గారు అండ్ నీలిమ అండ్ న్యూ టీమ్. ఇప్పుడే అడిగాను చంటి గారు అబ్బాయి ఉంటగాను
సో చంటి అడ్డాల గారి అబ్బాయి అట్లా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీ నాన్న అసలు ఆల్రెడీ ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్. సో అండ్ న్యూ బాయ్ అండ్ గర్ల్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు, గుడ్, సక్సెస్ అవుతూ ముందుకెళ్తూ ఉంటారు. సో సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళతో చేద్దామా పాత వాళ్ళతో చేద్దామా అనే కాన్సెప్ట్ కాదండి. అంటే ఈ కథ నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసింది. సో నాకు అంటే మేజర్గా ఒక 2 సంఘటనలు బాగా మూవ్ చేశాను నన్ను. సో వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని కథ రాయటం మొదలెట్టాక కేవలం ఆ 2 సంఘటనలే కాదు, ప్రతి వారం అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ రోజున మీరే అన్నట్టు సొసైటీలో. సో ఇది అంటే కరెక్ట్గా చెప్పదగ్గ కథ, ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించింది. సో అలా అదే సంకల్పంతో కథ రాయటం జరిగాను. అదే రాస్తున్న కొద్దీ నేను బేస్ చేసిన ఈ 2, బట్ ప్రతి జరిగే దాంట్లో ఇదే సిమిలారిటీగా ఇలాగే జరుగుతున్నాయి. సో దాంతో నాకు ఇది రైట్ టైం ఈ కథను ఇప్పుడు తీయడానికి అనిపించి ముందు ఎప్పుడు ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నీలిమతో చెప్పగానే తను బాగా అంటే కరెక్ట్ అయిన అంటే సోషల్ సినిమా వసం మీరే అన్నట్టు దాదాపు రుద్రమదేవి శాకుంతలం ఒక 10 years అయిపోయింది ఈ రెండింటికే. సో మళ్ళీ సోషల్ చేస్తున్నప్పుడు ఇది చాలా బాగుంది నాన్న, బాగా స్ట్రైకింగ్గా ఇప్పుడు తీయాల్సిన సబ్జెక్ట్, దట్టు యూత్ కంప్లీట్గా అంటే యూత్కి చెప్పాల్సిన ఒక కథ అనిపించింది. సో అని వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అవ్వటం. సో దాంతో రాస్తున్నప్పుడు వాళ్ళు కూడా కథలో పార్టిసిపేట్ చేయటం, వాళ్ళ పర్స్పెక్టివ్, ఓకే ఇప్పుడున్న గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో వాళ్ళు నాతో మళ్ళీ డిస్కస్ చేయటం. సో ఇలాగా ఈ కథని తయారు చేసి అప్పుడు ఆడిషన్స్ మొదలుపెట్టి అంటే టోటల్గా క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళే. నాకు ఇందాక మీరు దిల్రాజు గారు పరిచయం చేశారు అడ్డాల చంటి కొడుకని. నాకు అడ్డాల చంటి కొడుకని కూడా తెలియదు. వచ్చాడు, బాగుండి అతని కళ్ళే చాలా బాగా నచ్చాయి. అతను నేను విలన్ క్యారెక్టర్ కనుక్కున్నాను. అలాగే విఘ్నేష్, తను యూఎస్లో చాలా మంచి యూనివర్సిటీలో చదివాడు, యాక్టింగ్ కోర్స్ కూడా. సో తన్ని యాక్చువల్లీ ఫస్ట్ జూమ్లోనే ఆడిషన్ చేయడం జరిగింది. తర్వాత అతను ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 ఆడిషన్స్ తోటి. హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా కోడిబుర్ర అల్లుకున్న కథ అనేది దీని ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని V4 క్రియేషన్స్ బ్యానర్ లో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టన్ రాఘవేంద్ర, సముద్రాల మహేష్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఇక చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం 2nd షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఈ సందర్భంగా మూవీ మేకర్స్ చిత్ర విశేషాలు తెలిపారు. దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. V4 క్రియేషన్స్ కోడిబుర్ర అల్లుకున్న కథ ఈరోజు 2వ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాము. క్లైమాక్స్ భారీ యాక్షన్ షూటింగ్ జరిగింది ఈరోజు. అలాగే కోడిబుర్ర డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తున్నాం. దీంట్లో శ్రీరామ్ గారు మెయిన్ లీడ్గా చేస్తున్నారు. ఆయన మాకెంతో సపోర్ట్గా నిలబడి సపోర్ట్గా ఉంటూ మాకెంతో ధైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే ఆనంద్ గారు దీంట్లో మెయిన్ ఫాదర్ రోల్ చేస్తున్నారు. ఆయన కూడా మాకు ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు. డైరెక్టర్ పొగరి చంద్రశేఖర్ గారికి ఆల్ సక్సెస్ టు హిమ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ రియలీ హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్ అండ్ ద మూవీ ఈజ్ ఆల్సో కమింగ్ అవుట్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుగు పత్రిక సభ్యులకి, మీడియా, మన యూట్యూబ్ ఛానల్స్కి, తర్వాత ఈ బ్లాగర్స్, మీమర్స్ అందరికీ, మీకు, మీ కుటుంబానికి మా దసరా శుభాకాంక్షలు. అంటే దసరాలో ఇది చాలా ఇంపార్టెంట్ అకేషన్ అనమాట. లైఫ్లో ముందుకెళ్ళడం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ రావాలనుకునే టైం ఇది. అలాగే మా V4 క్రియేషన్స్ వాళ్ళు కోడిబుర్ర అనుకున్న కదా, ఈ సినిమా, ఈ తెలుగు చిత్రంలో మా డైరెక్టర్ చంద్రశేఖర్ గారు, మా కెమెరామ్యాన్ శ్యామ్ గారు, తర్వాత ఇప్పుడు చూసారంటే యాక్టర్స్ చూసారంటే నేను, శృతి మేనన్ గారు, మా ఆనంద్ గారు, తర్వాత మా ప్రసాద్ గారు, ఇంకా మిగతా ఆర్టిస్ట్ తోటి కలిసి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్. అండ్ ఇప్పుడు రియాలిటీ బేస్డ్ ఉన్న కంటెంట్స్ చాలా వర్కౌట్ అవుతాయి. మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలన్నీ
వచ్చి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఎన్నో విషయాల గురించి మాట్లాడతాం, కానీ మన ఇంటి పక్కనే జరుగుతున్న, మన ఇంటి లోపల జరుగుతున్న విషయాలు ఇవన్నీ మనం వచ్చి కొన్నిసార్లు చూసుకోము. సో వాటిని గుర్తించుతూ వాటి గురించి మాట్లాడుతూ అందరూ రిలేట్ చేసుకున్న ఒక కథ శ్రీరామ్ గారిది. చూడడానికి చాలా సీరియస్గా ఉంటుంది, కానీ మంచి మంచి కౌంటర్లు నామే చేస్తుంటారు. బేసిక్గా నేను బయట కామెడీ చేస్తుంటాను, సార్ నాతో కామెడీ చేస్తుంటారు. సో ఖచ్చితంగా ఎందుకంటే మా ట్రాక్ కూడా నచ్చుతుంది. సో డోంట్ మిస్ కోడి బుర్రా అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దసరా. నా పేరు కంచర్ల సత్యనారాయణ రెడ్డి. V4 క్రియేషన్స్ బుర్రా అల్లుకున్న కథ అనే తెలుగు సినిమాని మీకు అందించడానికి మేమందరం కూడా ఈ మధ్య కాలంలోనే షూటింగ్ ప్రారంభించి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్లో మరి భారీ యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఈ 2-3 రోజుల సంది హీరో శ్రీరామ్ గారు, ఆనంద్ గారు, మిగతా సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి క్లైమాక్స్ ఫైట్ చాలా భారీ ఎత్తున మనం చేస్తున్నాము. మరి ఆర్టిస్టులు అందరూ కూడా ఈ యొక్క సీన్స్కి కానీ ప్రతి షెడ్యూల్లో మాకు అందరికి సహకరిస్తున్నటువంటి శ్రీరామ్ గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, చాలా ప్రతి సీన్ కూడా డైరెక్టర్ గారు ఎంతో కేర్ తీసుకొని చేస్తున్నారు. కోడిబుర్రా అనే కథ అందరు చెప్తుంటారు మా కథ డిఫరెంట్, ఇప్పటి వరకు స్క్రీన్ పైన రాలేదు ఇలాంటి కథ అంటారు, కానీ చూసిన తర్వాత మీరు అందరూ చెప్తారు నిజంగా కోడిబుర్రా టైటిల్లోనే ఉంది, టైటిల్ డిఫరెంట్ ఉంది, కథ కూడా అలాగే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ డైరెక్టర్ గారు కేర్ తీసుకొని చాలా చక్కగా తెరకెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఈ దసరాకు మేమందరం కూడా V4 క్రియేషన్స్ తరఫున మీ అందరికీ కూడా ఒక చిన్న మా V4 క్రియేషన్స్ బ్యానర్ తరఫున మేమందరం కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా యొక్క చిరు ప్రయత్నాన్ని కమింగ్ లో ఇంకా V4 క్రియేషన్స్ పై మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో మొదటి ప్రయత్నంగా ఈ కోడిబుర్రను తీస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ కోడిబుర్ర చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ మరొకసారి మీరందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాచో స్టార్ గోపీచంద్ దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ విశ్వం. కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వేణు ధోనిపూడి చిత్రాలయం స్టూడియోస్ పై TG విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ధోనిపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల మూవీ మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. దూకుడు ఎందుకంటే ఆ సినిమా నుంచి ప్రతి సినిమాకి డైరెక్టర్గా దూకుతూ ఉంటాడు ఆయన. అంత సూపర్గా ఉంటుంది, అంటే న్యాచురల్గా ఉంటుంది. ఒకవేళ మేము ఒక నాటకాల నుంచి వచ్చేవాడు మేము నాటకీయత ఎక్కడన్నా కనపడిందంటే పోనీ అది కాదు అనండు సీరియస్గా గౌతరాజ్ గారు ఇది చెప్పండి ఇలా చెప్పండి అని చెప్తాడు అంతే. సో ఆయన అంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు నేను చేశాను, అది నా అదృష్టం పూర్వజన్మ సుకృతం. ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. ఏదో ముఖస్థుతి కోసం చెప్పడం కాదు, ఎన్ని సినిమాలు చూడండి అన్ని సినిమాలు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో అయితే నేను స్కాన్ ద బ్యాన్స్ అంటాను, ఇది ప్రపంచ లెవెల్లో అయిపోయింది, అది స్కాన్ ద బ్యాన్స్ అంటూ ఉంటాను. అలాగా గోపీచంద్ గారి గురించి కూడా చెప్పవలసింది ఏంటంటే అందరు హీరోలతో చేశాను నేను, కానీ ఆయన చెప్పేటప్పుడు మా డైలాగులు మర్చిపోయాం. ప్రవీణ్ గారు ఆళ్ళేరి ఆ సీన్లో మొత్తం అందరూ కూర్చుని ఆ రెడ్డి గారు ఎవరో ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు ఆయన కూర్చుని ఆ డైలాగ్ చెప్తూ ఉంటే మేము డైలాగులు మర్చిపోయాం, అంత ఇన్వాల్వ్ అయ్యి చెప్తాడు ఆయన. ప్లస్ ఆయన బ్లాక్ బస్టర్స్ అన్నిటిల్లో నేను ఉన్నాను. సో నాకు ఎందుకో 200% ష్యూర్ ఇది కూడా ఇంకొక బ్లాక్ బస్టర్ అవుతుంది అని. అండ్ డైరెక్టర్ గారి గురించి యూజువల్గా అంటారు కదా, హాలిడేకి వెళ్ళినట్టుంది, చాలా హ్యాపీగా ఉండింది. నేను అలా అన్ను, షూటింగ్కి వెళ్ళినట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్ట్రిక్ట్గా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. పనిలో ఉన్నామన్నది 24 గంటలు మైండ్లో ఉంటుంది. ఐ మీన్ వెన్ ఎవర్ యూర్ వర్కింగ్ ఆ సెట్లో ఉన్నప్పుడు పనిలో ఉన్నామనేది చాలా క్లియర్గా ఉంచుతారు అందరినీ. ఆ విషయంలో మటుకి క్లారిటీగా ఉంచుతారు. హాలిడేకి వచ్చినట్టు ఉండదు, పనికి వెళ్ళినట్టే ఉంటుంది. ఆ ఒక విషయం ఐ థింక్ ఐ రియల్లీ లైక్ ఇన్ యూ సార్. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఎక్కువ రీచ్కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో విశ్వగారిని కలిసి ఆయన అడిగినమ్మటే ఐఎమ్ దేర్ ఫర్ యూ అని భరోసా ఇచ్చి మాతోటి ఇంత గ్రాండ్గా ఈ సినిమా కంప్లీట్ చేయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వ గారు. ఐ విల్ ఆల్వేస్ బీ
Grateful to you and always remember this. Thank you. Double is smart, and she was a part of that cast. And the first time I came on set and realized that Pragati ma'am is playing my mom, I was elated because she's an amazing human being and even better actress. So thank you, ma'am. And I want to thank all the choreographers, Shekhar Master and Sirish Master, for making us dance like crazy, and for everybody who's loved the steps and has made reels. Thank you. And last guy, I want to tell thank you to my fans and everybody. Because of you, I am here today because of your love and acceptance. Thank you so much for always showing me so much love. And I also want to wish a very, very, very happy Navratri to everybody. And Jai Mata Di. And also, Vishwam, it's a pakka family entertainer that is going to take you on an insane train ride filled with entertainment, comedy, action. And definitely, it is like a Navratri treat, a Dasera sweet, as I've been saying. So please go enjoy on 11th October and shower us with your love and constant support. Thank you. So, this cinema, it's out and out entertainment untundi. So, and Gopichandra gartho, it's our second movie. So, ilanti movies chala cheyalani korutunnamandi. And I hope everyone will come and enjoy the movie in theaters on October 11th. Thank you. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అనుక్షణం తపన పడ్డ అమర్కి బ్యూటిఫుల్ ట్రైలర్స్ ఇవన్నీ కూడా ఈ ట్రైలర్స్ అన్ని ఇంత బాగా వెళ్ళడానికి తను మేజర్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ అమర్. అట్లాగే ఆ డైరెక్టర్ కిరణ్, తను చాలా చాలా కష్టపడి పనిచేశాడు ఈ సినిమా కోసం. ముఖ్యంగా గోపి గురించి చెప్పాలి. ఏ డైరెక్టర్ అయినా ఒక సినిమా తను అనుకున్నట్టు తీయాలంటే సపోర్ట్, హీరో సపోర్ట్ ఉండాలి. అది నాకు 100% ఇచ్చాడు గోపి. బికాజ్ ఆఫ్ యూ నేను అనుకున్నట్టు ఈ విశ్వం సినిమాని తీయగలను. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా మన ఇద్దరికి పెద్ద హిట్ అవుతుంది. ఈ దశకి మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఈ సక్సెస్ తోటి. అందరికీ ఫైనల్గా హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మళ్ళీ నేను ఇవ్వాలి అది అని చెప్పేసి కసిగా 7 months కూర్చొని నేను మాకు ఒక 7 months గ్యాప్ ఓపెన్ చెప్పి మొత్తం పర్ఫెక్ట్ స్క్రిప్ట్ చేసుకొని వచ్చారు. చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను చెప్పినప్పుడు. అట్ ది సేమ్ టైం ఆయనతో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించిందంటే, నేను ఇంతకుముందు శ్రీను గారి సినిమాలు అన్నీ చూశాను. ఎప్పుడైతే ఆయనతో ట్రావెల్ చేశానో అప్పుడు అనిపించింది నాకు, యాజ్ ఇట్ ఈస్ ఈయన ట్రేడ్ మార్క్ ప్రతి ఆర్టిస్ట్లో కనిపిస్తుంది. నేను సెట్లో వెళ్ళిన 2 రోజులు నేను ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించిన తర్వాత ఆయన చేస్తుంటే ప్రతిసారి వచ్చి యాక్ట్ చేసి చూపిస్తారు. నేను నవ్వుకుంటే పక్కకి వెళ్ళిపోయాడిని. ఎందుకంటే అది అంటే నాకే నవ్వు వస్తుంది, అంత బాగుంది. ఇంకోసారి ఇంకో 4 సార్లు చేయి చూపించాను. యాజ్ ఇట్ ఈస్ ఆయన కాపీ కొట్టేశాను. ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఆయన టైమింగ్ ఈజ్ వెరీ యూనిక్ టైమింగ్. ఆ పాజెస్ కానివ్వండి, మాట చెప్పి అంటాం, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఎందుకంటే ఆయన జర్నీ నేను అంత బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఒక పర్సనల్గా అంటే డైరెక్టర్ పక్కన పెట్టి ఒక బ్రదర్గా ఫీల్ అయ్యాను. ఎక్స్ట్రాడినరీ పర్సన్. అంటే ఒక ఆర్టిస్ట్ని ఎంత కంఫర్ట్ జోన్లోకి తీసుకురావాలి, తీసుకొచ్చి తనకు కావాల్సిన అంత పర్ఫెక్ట్గా తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా నేను చాలా సినిమాలు చేశాను, ఇంత కంఫర్ట్ నేను ఎక్కడ చూశాను. బట్ స్టిల్ మీ దగ్గర చాలా ఎక్కువ కంఫర్ట్ అయ్యాను. అట్ ది సేమ్ టైం వెరీ యూనిక్ పర్సన్ అండి ఆయన. బేసిక్లీ అంటే సెట్లో నేను ఏ రోజైతే ఆయనతో ఫస్ట్ డే కూర్చున్నాను, ఈ రోజు దాకా నిన్న నైట్ దాకా కంటిన్యూస్గా సినిమా మీద వర్క్ చేస్తున్నారు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్ డైవర్ట్ అవ్వలేదు. అంటే ఇట్లా అంటే ఉంటారు డైరెక్టర్స్, బట్ ఇట్లాంటి డైరెక్టర్స్ నేను ఎందుకు ఇన్ని రోజులు చేయలేదని నేను చాలా రోజులు బాధపడ్డాను. బట్ ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. డెఫినెట్గా చెప్తున్నాను, ఈరోజు ఈ సినిమా రేపు దసరా October 11th రిలీజ్ అవబోతుంది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ నవ్వు ఆగదు. మీకు చెప్తున్నాను, యాక్షన్ కావండి, నవ్వు కానీ, కామెడీ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. వన్ వర్డ్ ఐ కెన్ సే, శ్రీను వైట్ల గారు ఈస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ విష్ణు డైరెక్టర్ హసిద్ గోలీ కాంబినేషన్ లో రూపొందిన మూవీ స్వాగ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రీతు వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగర్కర్, శరణ్య, ప్రదీప్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ October 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ఓ స్పెషల్ చిట్ చాట్ ను విడుదల చేశారు. దానివల్లే కథ ఒప్పుకుంటున్నాననే క్లారిటీ నాకు వచ్చింది. ఆయన ఒప్పుకుంటారా లేకపోతే ఆడియన్స్? ఆయన ఒప్పుకుంటారా? నాకు ఆయనే ఆడియన్స్. నేను అంత పెద్ద పరిధి పెట్టుకుని నేనేం ఆలోచించలేదు. నాకు విష్ణు గారు ఒప్పుకుంటే అది
కథకో వాల్యూ ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నా. రాజరాజ తర్వాత ఈ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి ఆయన అంత నమ్ముతున్నప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్ తాలూకు బ్యాక్ స్టోరీ విచ్ ఇస్ నాట్ అ హిడెన్ స్టోరీ, ఇట్ హ్యాస్ టు బి షోన్. లేకపోతే మిగతా క్యారెక్టర్లన్నింటినీ ఏదో ఒక రకంగా యూనివర్సల్ ఎమోషన్తో లింక్ అయిపోవచ్చు. బట్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఎలా మారుతుంది, ఏం జరిగింది అనేది తెలియాలంటే డెఫినెట్గా ట్రావెల్ ఉండాలి. సో ఖచ్చితంగా ఆ ట్రావెల్ ఉండాలంటే అది యయాతి స్టోరీలోనే కుదురుతుంది. సో యయాతికి కొడుకుగా పుట్టిన వాడికి యయాతికి సంబంధించిన ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది ఒక చేంజ్ ఓవర్లో కనపడాలి. నేను బేసిక్ రీసెర్చ్ చేశాను. ఐ వుడెంట్ సే నేను డీప్ వెళ్ళిపోయి అసలు వాళ్ళకి ఎలా జరుగుతుంది ఇదంతా. బేసిక్ రీసెర్చ్ అయితే ఓవర్ ఆన్లైన్ అవ్వచ్చు, లేకపోతే తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా అర్థం చేసుకుని అవ్వచ్చు. నాకు అన్నిట్లోనూ అర్థమైంది కామన్ పాయింట్ ఈస్ ద సేమ్ థింగ్, ఆల్వేస్ ఫ్యామిలీ అబాండన్డ్. సో అక్కడ అబాండన్మెంట్కి రావాలంటే అటాచ్మెంట్ తెలియాలి ముందే. దట్ ఈస్ వెన్ అబాండన్మెంట్ ఫీల్స్ మచ్ మోర్ వాయిడ్ ఉండిపోతుంది. సో అటాచ్మెంట్ కోసం ఉండాలంటే వీడు పరితపించి కన్నా మగపిల్లాడు అవ్వాలి వాడు. సో ఈ రెండు క్లారిటీలు ఉన్నాయి. ఇక్కడ నుంచి అటు షిఫ్ట్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి, అండ్ ఓవర్ నైట్ షిఫ్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అ వాళ్ళల్లో అవ్వచ్చు, అంటే హూ ఎవర్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ దట్ హార్మోనల్ టర్మాయిల్, అది ఓవర్ నైట్ అవ్వదు. ఆ నోటీసింగ్ జరగటం ఫ్యామిలీలో కూడా ఓవర్ నైట్ అవ్వదు ఒక్కసారిగా. ఇట్ కీప్స్ ఆన్ గ్రాడ్యువల్లీ బీయింగ్ నోటీస్డ్. సో అలానే తీసుకెళ్లాలనుకున్నాం. ఒక దగ్గర హెల్ప్ బ్రోక్ లూస్ పాయింట్ రావాలి, వేర్ అంటే వీడు చూస్తున్నాడు సర్లే ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఒక దగ్గర హీ గోస్ ఎ లిటిల్ స్టెప్ అహెడ్. ఎవడు ధనభూతి అనే క్యారెక్టర్, ఇట్ ఇస్ ప్లేడ్ బ్యూటిఫుల్లీ బై రోషన్. వాడు లక్కీలీ వాడికి డాన్స్ కూడా కొంత వచ్చు. హీఈస్ కూచిపూడి భరతనాట్యం ఇది నేర్చుకున్నవాడు వాడు యాజ్ అ పర్సన్ కూడా. సో ఇందులో డాన్స్ చేస్తూ ఉండటం అనే దానికి లింక్ వేసుకుందాం అనుకున్నాం. ఒకటి చూస్తే యయాతి అనే క్యారెక్టర్ వాడు గువ్వగూటిలో లాంటి డాన్స్ ఫామ్తో ఓపెన్ చేస్తాం వాడి ఎపిసోడ్ని. సో హీఈస్ అ డాన్సర్ పర్సే, వాడికి ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఏంటి, ఆ క్లబ్ డాన్స్ దాని నుంచి సంపాదించుకుండే ఒక వ్యక్తి. బికాస్ వాడు రాజు, బట్ వాడికి రాచరికం ఇవ్వట్లా, బికాస్ వాడికి మగపిల్లాడు లేడు కాబట్టి. అది వచ్చేంత వరకు ఎలాగోలా ఫ్యామిలీ నడపాలని చెప్పి ఇందులోని సంపాదిస్తున్న వ్యక్తి. సో హీ లైక్స్ డాన్సింగ్. అట్ ద సేమ్ టైమ్ వెన్ హీ సీస్ హిస్ సన్ డూయింగ్ ఎ కూచిపూడి డాన్స్ ఆర్ క్లాసికల్ ఇది తీసుకున్నప్పుడు అది ఒక ఆడవాళ్ళకి సంబంధించిన డాన్స్గా చూస్తున్న ఒక డ్యూయల్ మెంటాలిటీ ఏది. సో అది చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్రే షేడ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో హీస్ అగైన్స్ట్ క్లాసికల్ డాన్స్, హీస్ అగైన్స్ట్ అంటే మగవాళ్ళు అంటే వచ్చేసరికి ఇలా క్లబ్ డాన్స్ వేయాలి, లేకపోతే ఇలాంటి వేయాలి, ఇలా క్లాసికల్ డాన్స్ అనే దాంట్లో కూడా వాడికి జెండర్ వ్యత్యాసం ఉంది యయాతి మైండ్ లో అట్లీస్ట్. ఆ సీన్ చాలా రోజులు మాట్లాడుకునే ఒక సీన్, అది ట్రిగర్ చేయటం బెస్ట్ సీన్ వచ్చేసింది రెండో రోజే. సో కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని కొట్టాలి ఇప్పుడు నేను. ఇప్పుడు మిగతా 9 రోజులు యయాతిది ఒక ట్రాన్స్లో చేసేసాం. ఎందుకు చేస్తాం అలా చేసేసి ఆ ఇరిటేషన్ కూడా ఎందుకంటే ఆ పాన్ వేస్తే బాగుంటుంది అనుకున్నాం. మనం ఒక పాన్ వేస్తే ఒక 10 నిమిషాలు రెడ్ ఉండి పోయేది. సో నేనే పాన్ కలుపుకోవటం ఆ బాక్స్లో నేర్చుకుని తెలియక ఫస్ట్ రోజు ఒక 20-30 పాన్లు వేసేసాం. నెక్స్ట్ రోజు మొత్తం కట్ అయిపోయి ఇదైపోయింది, మరి కమిట్ అయిపోయాం. సో వేయాలి, అవి వేయటం ఆ ఇరిటేషను ఏం తింటానికి ఉండదు కదా, తిన్నా మండిపోతుంది. సో ఆ ఇరిటేషన్ ఉండేది. సో అది క్యారెక్టర్ కూడా బాగా చిన్న రెస్ట్లెస్నెస్ క్యారెక్టర్ లాగే పోర్ట్రే. వాడు ఊరికే ఆ 4 కూడా బయటకు అంటూ ఉంటాడు ఇట్లా. ఏది వితౌట్ మేకప్ మీరు కమిలిపోయి ఉంటాను చూడండి. అండ్ సి ఫాలోడ్ బై దట్ సీన్ నాకు ఇంకొక బ్యూటిఫుల్ మూమెంట్ ప్రాబ్లీ చెప్పాలంటే, అది చాలా రోజులు నాకు తెలిసి ఓటీటీలోకి వచ్చాక ఇప్పుడు జనాలు థియేటర్లో చూసినప్పుడు అది ఎంతమంది బయటికి చెప్తారో లేదో నాకు తెలియదు. ఓవరాల్ ఫిలింలో అలాంటి ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారో లేదో తెలియదు. బట్ నాకు తెలిసి ఆ బ్యాంగిల్స్ ఇచ్చే సీన్, గాజుల సీన్ వచ్చేసరికి ఐ ఫెల్ట్ రియల్లీ ప్రౌడ్. అంటే నేను చూస్తున్నప్పుడు ఇప్పుడు మనోడు ఇది తీసాడు అని చెప్పి నలుగురు చెప్పుకోవాలని చెప్పి అనుకుంటాం కదా. నేను ఈ సినిమా చూసిన తర్వాత ప్రాబ్లీ అరే హసిత్ గారు రా మావాడు తీసాడు రా అని చెప్పి చెప్పుకునే ఒక సీన్ లాగా అయితే కనుక డెఫినెట్గా ఆ సీన్ ఒకటి, ది కంప్లీట్ స్టేజింగ్ అండ్ సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ అందరూ, వివేక్ మ్యూజిక్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, రైటర్ ఇది కానీ అన్నీ వచ్చేసరికి పీక్ ఫామ్లో ఉన్న ఒక సీన్ అది యాక్చువల్గా. అండ్ ఫాలోడ్ బై దట్ గాజులు థింగ్, అది ఇంకా అది ఎంత బ్యూటిఫుల్గా సమ్మరైజ్ అయిందంటే అంత బ్యూటిఫుల్గా సమ్మరైజ్ అయింది. వివేక్ అయితే ఈ కొట్టే సీన్ చూసి హసిత్ నేను మ్యూజిక్ ఇవ్వట్లేదు ఇక్కడ అసలు, ఐ డోంట్ థింక్
నేను ఐఆమ్ ఇన్ దట్ రీల్, ఆ రీల్ అది రీల్ 6 సంథింగ్ ఉంటుంది అది. సో నేను అసలు అక్కడ ఉన్నాను, నాకు మ్యూజిక్ అవసరం లేదనిపిస్తుంది అన్నాడు. అవసరం లేదంటే వద్దు వివేక్ అని ఇవ్వలేదు. లాస్ట్ లో ఒక చిన్న అండర్లైనింగ్ ఇస్తాడు అంతే. స్వాగ్ లాంటివి రావు. సో ఇప్పుడు స్వాగ్ చేసి ప్రిపేర్ చేశాను కాబట్టి నేను ట్రాన్స్ అయితే ఏంటి ఇదైతే ఈ చేశాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వచ్చేవాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు వచ్చేవాళ్ళు థియేటర్లో ఇప్పుడు ఎవరైతే ఇంటర్వెల్కి క్లాప్స్ ఓ అని అరుస్తున్నారో ఆ ఎగ్జైట్మెంట్లోంచి అరే ఇది గెటప్ మారితే ఎలా ఉందంటే అని ఇప్పుడు డెవలప్ అయ్యేవాడు నెక్స్ట్ బ్యాచ్ వచ్చేవాళ్ళు బోల్డ్ ఆలోచించారు, ఓపెన్ అయిపోద్ది యాక్చువల్లీ. బోల్డ్ ఆలోచించుకుని నేను ముసలోని అయిపోయినట్టే నాకు ముసలి క్యారెక్టర్ ఇవ్వచ్చు, కానీ అది కూడా వెరైటీ ఇద్దామని చూస్తారు. సో ఆ ప్రిపరేషన్ అనేది మనకి ఏదైతే మనం చిన్నప్పుడు క్యారెక్టర్ ఒక్కటి చేయలేదు దీనిలో, అది ఒక్కటి చేసేస్తుంటే సరిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ రోషన్ గారిది ఒక్కటి చేయలేదు మీరు, వాడికి వచ్చేసారు పాపం. అది ఒక్కటి చేసేస్తుంటే ఆల్మోస్ట్ ప్రతి 10 ఏళ్ళకు ఉన్నారు మీరు, 80 దాకా. ఐ థింక్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్, మీరు ఎస్పెషల్లీ. అండ్ నువ్వు మీ ఇద్దరు వచ్చేసరికి యూ షుడ్, అంటే యూ చాలా గొప్ప బ్యూటిఫుల్ అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ అంటే అటెంప్ట్తో ఆగిపోయిందని కదా ఉంటుంది. అటెంప్ట్ ఇన్ తెలుగు సినిమా ఇంతవరకు ఎవరు మాట్లాడింది గట్సీగా, ఇంతవరకు ఎవరు చేయింది ఆయన గట్సీగా చేశారు. కాబట్టి ఐ థింక్ యూ బోత్ షుడ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్. థ్యాంక్ యూ మిస్టర్ విష్ణు. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.